మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఫ్రీ బస్ అయితే ఎక్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. మా డాడీ అయితే ఎక్కించారనమాట బస్సు. నాకు ఎక్కడం రాదు. నా లక్ అని బస్ అంతా ఖాళీగానే ఉండింది. సో విండో సీట్ దగ్గర కూర్చున్నాను. ఈ మూమెంట్లో నాకు ఒక ఫన్నీ మూమెంట్ అయితే గుర్తొచ్చింది అనమాట. ఏంటి అంటే నేను కాలేజ్కి వెళ్ళి రిటర్న్ ఈవినింగ్ ఇంటికి వస్తున్నప్పుడు నేను యాక్చువల్గా రోడ్ క్రాస్ చేయాలన్నమాట కాంప్లెక్స్లో. నాకు రోడ్ క్రాస్ చేయాలన్నా కూడా భయమే. అయితే సిగ్నల్లోనేమో బస్సు ఒకటి ఉన్నింది. అది వెనకాల వాల్తేర్ అని ఉందన్నమాట. అయితే వాల్తేర్ వెళ్తుందేమో అని చెప్పి నేను ఆ బస్సు ఎక్కేసాను. తీరా కండక్టర్నేమో అడిగితే నీకేమో బస్సు అని తెలియదా అనుకొని నన్ను అన్నాడు. సరే, అరే నేను నిజం చెప్పినా నమ్మరు. నాకు నిజంగానే బస్ నెంబర్స్ అసలు మా ఇంటి నుంచి కాంప్లెక్స్కి ఏ బస్సు వెళ్తుందో కూడా నాకు తెలియదు. అలా అయిందనమాట. ఇంకా అడివారంలో అయితే వచ్చేసింది. సో ఇంకా దిగాను. మా అన్న అయితే ఇక్కడికి రాలేదు. ఆటో గురించి ఎంతసేపు వెయిట్ చేసిన రాలేదు. నేను ఎక్కుదామన్నప్పుడే ఆటోలు రావు, అదేంటో కానీ. సో ఇంకా ఫైనల్లో ఆటో వస్తే అక్కడికైతే వెళ్ళిపోతున్నాను అనమాట. అడివారం అయితే దిగి వెళ్తున్నాను. మీకు అందరికీ భైరవ స్వామి టెంపుల్ తెలిసే ఉంటుంది. అక్కడ అనమాట మాది ఊరు. సో ఇంకా ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ అవన్నీ అయితే జరుగుతున్నాయి. మా అన్న అయితే చూడండి రాకుండా అక్కడ దర్జాగా ఫోన్ చూసుకొని ఉన్నాడు. సో ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అయితే నేను మీకు ఒకటి ఇప్పుడు చూపిస్తాను ఉండండి. దీన్ని అయితే నేను చిన్నప్పటి నుంచి ఏనుగు కొండ అని పిలుస్తాను. బికాజ్ అది ఏనుగు షేప్లో ఉంటుంది కదా. సో ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అమ్మమ్మకి బాగలేదు కాలు. సో మమ్మీ అయితే అక్కడే ఉన్నారు. నేను నిన్ననే వచ్చాను, బట్ మళ్ళీ వెళ్తున్నాను కాలేజెస్లో ఏం అవ్వట్లేదు అని చెప్పేసి. సో ఇంకా ఈవినింగ్ క్లైమేట్ చూడండి ఎంత బాగుంది కదా. చాలా మా మమ్మీని చూపిస్తాను ఉండండి. ఎంత నీరసం అయిపోయిందో పాపం. అయ్యో నా పిల్లక జారిపోయిందే. సరేలేండి అయితే బాయ్ బాయ్ ఇంకా.